నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా లద్దాఖ్ ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోవడం లేదంటూ మండిపాటు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు జరగబోవు నీతి ఆయోగ్ గవర్నమెంట్ కౌన్సిల్లో ప్రధానితో కలిసి పాల్గొనున్న చంద్రబాబు. వర్షాలతో విలువెలలాడుతున్న ముంబై, పూణే మహానగరాలు. అకాల వర్షాలతో 4 మృతి. దేశ పర్యాటక ప్రదేశం మనాలిలో కుంభవృష్టి. మాదిగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ ఎంబీవీకే భవన్లో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల ఆత్మీయ సన్మాన కార్యక్రమం. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవాలంటూ దళితులకు ఎమ్మెల్యేలు పిలుపు. అరవైవ డివిజన్ వాంబే కాలనీలో పర్యటించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటూ ప్రకటన. జమ్మూ కాశ్మీర్లో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రతి ఉగ్రవాద సవాళ్లను భారత్ ఓడిస్తుందని అన్నారు. పూర్తి శక్తితో ఉగ్రవాదాన్ని అణిచివేస్తామన్నారు. కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశం 25 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో విజయం సాధించడమే కాకుండా నిజం, సంయమనం, శక్తికి అద్భుతమైన ఉదాహరణను ఇచ్చిందని అన్నారు. కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్లోని ద్రాస్లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన సైనికులకు నివాళులు అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మోదీ చివరిసారిగా 2022లో కార్గిల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ షహీద్ మార్గ్ వాల్ ఆఫ్ ఫేమ్ ను సందర్శిస్తున్నారు. సందర్శకుల పుస్తకంపై సంతకం చేసి కార్గిల్ యుద్ధ కళాఖండాల మ్యూజియాన్ని పరిశీలించారు. వీటన్నిటి తరువాత వీర్ భూమిని కూడా సందర్శించి షింకున్లా టన్నెల్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకల్లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. ఆయనతో పాటు కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్గా పనిచేసిన జనరల్ విపి మాలిక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జనరల్ మాలిక్ ద్రాస్లో లామోచన్ వ్యూ పాయింట్లో 1999 యుద్ధ అనుభవజ్ఞులను, వారి కుటుంబాలను కూడా కలిశారు. అంతకుముందు ఆర్మీ చీఫ్ చినార్ కార్ప్స్ ఎల్ఓసి వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షించారు. సేవా నివృత్త సైనికోं, करगिल युद्ध के बहादुर वीरों की माताएं, वीर नारियां और उनके समस्त परिजन, सेना के बहादुर जवानों और मेरे प्रिय देशवासियों, आज लद्दाख की ये महान धरती कारगिल विजय के 25 वर्ष पूरे होने की साक्षी बन रही है. कारगिल विजय दिवस हमें बताता है कि राष्ट्र के लिए दिए गए बलिदान अमर होते हैं. दिन, महीने, वर्ष, सदियां गुजरते हैं, सर्दियां भी गुजरती हैं, मौसम भी बदलते हैं, लेकिन राष्ट्र की रक्षा के लिए अपनी जान की बाजी लगाने वालों के नाम अमिट रहते हैं. ये देश हमारी सेना के पराक्रमी महानायकों का सदा सर्वदा ऋणी है. ये देश उनके प्रति कृतज्ञ है. साथियों, मेरा सौभाग्य है कि कारगिल युद्ध के समय మాజీ స్పీకర్ కొడెల శివప్రసాద్ను కేసులతో వైసీపీ వేధించిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
ఫర్నిచర్ను సాకుగా చూపి ఆయనపై ఫేక్ వార్తలు రాసి అవమానించారని అన్నారు. చివరకు ఆయన బలవంతంగా చనిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వ ఫర్నిచర్ జగన్ ఇంట్లోనే ఉంది. దీనికి ఏం చెప్తారు? ఫర్నిచర్ అనేది చిన్న అంశం. దానికి డబ్బులు వెలకట్టే తీసుకుంటే సరిపోయే దానికి కేసులతో వేధించారని అన్నారు. ఎంత దారుణంగా చేశారంటే ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు. అందరికంటే ధైర్యస్తుడిగా పిలిచేవాళ్ళు. అలాంటి వ్యక్తి మీద 18 కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా, ఏదో ఫర్నిచర్ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసు. ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. అంటే కనీస సాంప్రదాయం వెంటాడి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ల శివప్రసాదరావు. ఇది ఈ నాగరిక ప్రపంచం. నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం. నేను కూడా ఎప్పటి నుంచో చూశాను. ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం. ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు, నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు, లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది. అలాంటివి చేశారు. సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. మరోవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల విషయంలో అన్యాయం చేసిన కారణంగా ఈ నీతి ఆయోగ్ మీటింగ్ను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారికి 15 రోజుల్లో 2,63,00,000 ఆదాయం లభించింది. కానుకలతో పాటు 380 గ్రాముల బంగారం, 5.540 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. దేవస్థానం ఈవో రామారావు, డిప్యూటీ ఈవో లీలాకుమార్ లెక్కింపును పర్యవేక్షించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో గురువారం లెక్కించారు. 15 రోజుల్లో 2,63,18,540 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కానుకలతో పాటు 380 గ్రాముల బంగారం, 5.540 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. వీటితో పాటు 281 యుఎస్ఏ డాలర్లు, 70 ఆస్ట్రేలియా డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 401 రియాల్స్, 110 యూరోలు, 10 సింగపూర్ డాలర్లు, 5 కెనడా డాలర్లు. జగన్మాతను నేరుగా దర్శించుకోలేని వారు ఈ హుండీ ద్వారా 54,228 రూపాయలు సమర్పించినట్లు అధికారులు చెప్పారు. దేవస్థానం ఈవో రామారావు, డిప్యూటీ ఈవో లీలాకుమార్ లెక్కింపును పర్యవేక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 60వ డివిజన్ వాంబే కాలనీలో గురువారం ఆయన పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గాన్ని మళ్లీ అభివృద్ధి పదంలో నడిపిస్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడూ డివిజన్ స్థాయిలో పర్యటన చేసిన దాఖలాలు లేవని అన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే తమకు అధికారం ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజా పరిపాలన స్టార్ట్ అయింది. ప్రజల వద్దకే పరిపాలన. ఏసీ రూముల్లో కూర్చొని గతంలో ఎమ్మెల్యేలు మరి ఎక్కడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళకి కలిసేవాళ్ళు కూడా కాదు. ఇవాళ ప్రజల వద్దకే ఎమ్మెల్యే, ప్రజల వద్దకే మా కార్పొరేటరు. నిత్యం ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజల్లో ఉంటున్నాం, వాళ్ళ సమస్యలు వింటున్నాం. ఆ సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారుల్ని, ఏఈల్ని, పోలీసు సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్ని, అలాగే శానిటేషను, అలాగే వాటరు, ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా, సచివాలయ సిబ్బంది కూడా మాతో రావటం వల్ల ప్రజలు ఏ ఇబ్బందులు అయితే చెప్తా ఉన్నారో ఆ ఇబ్బందుల్ని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మా ఉద్దేశం గెలుపుని మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం. గెలుపు మాకు ఒక బాధ్యతనిచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏ నమ్మకంతో మాకు ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించారో
ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇవాళ అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సమయంలో అసెంబ్లీలో ఉంటున్నాం. మోడల్ పార్కులు అనేది ఇవాళ ప్రజలందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడాలి. ముఖ్యంగా మహిళలకి, సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకేమో ఆడుకోవడానికి, మహిళలకేమో వాకింగ్ ఎక్సర్సైజులకి, సీనియర్ సిటిజన్కి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటానికి ఇక్కడ బాంబే కాలనీలో ఉన్న మోడల్ పార్క్ను కూడా త్వరితగతిన మరి అది కూడా పూర్తి చేస్తాం. ఏ డివిజన్లో ఆ డివిజను ఓపెన్ ప్లేస్లు ఉన్నాయి, అట్లన్నిటిని కూడా బాగు చేస్తాము. ఖచ్చితంగా ప్రజలకు వినియోగదారులు తెచ్చి జిమ్ ఎక్విప్మెంట్లు పెట్టి, పిల్లల ప్లే ఏరియాలు, ప్లే ఎక్విప్మెంట్లు కూడా పెట్టి వాటిని అన్ని రకంగా ఆధునిక. వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని, తత్ఫలితంగా ప్రజలు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఓట్లు వేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 10వ డివిజన్ ఆర్టీసీ కాలనీలో గద్దె గురువారం పర్యటించి రోడ్లు, డ్రైన్లు పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. నగరంలో డ్రైనేజీల వ్యవస్థను మెరుగుపరచడానికి కేంద్రం నిధులు తీసుకువస్తామని, ఈ విషయమై స్థానిక ఎంపీ కేసినేని శివనాథ్ని కలిసి చర్చించానని గద్దె వివరించారు. డ్రైనేజీ కనెక్షన్లు తీసుకుని వారు వెంటనే తీసుకోవాలని, అందరూ కనెక్షన్ తీసుకున్న తర్వాతే రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఉన్నారని గద్దె తెలిపారు. కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, పొన్నం శ్రీనివాస్, ముమ్మనేని ప్రసాద్, ఈఈ సామ్రాజ్యం, కోనేరు రాజేష్లు పాల్గొన్నారు. గత ప్రభుత్వ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇలాంటి కాలనీలన్నీ కూడా నెగ్లెక్ట్ చేయబడ్డాయి. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న పబ్లిక్ని సఫర్ చేయాలనే ఉద్దేశంతోనే చిన్న చిన్న పనులు, ఇక్కడ డ్రైనేజ్ పొంగి ఎదురుగున్న హాస్పిటల్ కూడా ఖాళీ చేసే పరిస్థితి. అంటే అది 2 లక్షల రూపాయలు పెట్టుకుంటే దాన్ని ఇమ్మీడియట్గా క్లీన్ చేయొచ్చు. కానీ అలాంటి ఆలోచన కానీ లేదా అలాంటి ఉద్దేశం కానీ ఆ ప్రభుత్వానికి లేకపోవటం వల్ల కాలనీల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు దీని యుద్ధ ప్రతిపాదికన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రిపేర్లు నిన్న ఎంపీ గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. దీనికి ప్రత్యేకమైన నిధులు రేపు ఫైనాన్స్ దీంట్లో కానివ్వండి దీన్ని తీసుకొచ్చి మొత్తం విజయవాడ నగరంలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ప్రక్షాళన చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా స్టార్మ్ వాటర్ డ్రైన్ కూడా సగం మిగిలిపోయిన నిధులు, కొత్తగా కూడా నిధుల అవసరాలు తీసుకొచ్చి ఈ 2 కార్యక్రమాలని ఈ 5 సంవత్సరాల ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా వర్షం పడితే చుక్క నీరు కూడా రోడ్డు మీద నిలబడకుండా డ్రైన్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడా రోడ్ల మీద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగకూడదు. ఇంకా కూడా ఎవరన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే అన్ని కూడా తీసుకోవాలి. ఇదంతా కూడా అప్పుడే నగరం పరిశుభ్రంగా ఉండే అవకాశం. రోడ్లు అంటారా ఎప్పుడైనా వేసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిగ్గా లేకుండా రోడ్లు వేస్తే మరలా దానికోసం ఇవాళ సిమెంట్ రోడ్డు ఉంది, దీనికోసం మరలా పగలగొట్టాలి. అందువలన ఇది ఒక కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్తాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి తత్వమతి నిన్న చూసాం. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ప్రెస్ వాళ్ళు, నేషనల్ మీడియా వాళ్ళు వచ్చి అయ్యా 36 మంది చచ్చిపోయారన్న, 40 వాళ్ళ పేర్లు ఇవ్వండి మేము లిస్ట్ చేసుకుంటామంటే ఆయన పారిపోయాడు. జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. మాదిగ జాతి ఉనికిని కాపాడుకోవటం కష్టమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దళితులంతా ఏకం కావాలి, చైతన్యవంతం కావాలి. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకుని దళితులు ఉన్నత స్థానాలకు ఎదగాలని మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. విజయవాడలోని ఎంబీవీకే భవన్లో గురువారం మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం మాదిగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులకు సంబంధించి ఎన్నో ఉద్యమాలు జరిగాయి, కానీ మాదిగలకు రాజకీయ చైతన్యం కల్పించింది తెదేపా ప్రభుత్వమే. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లు రాక్షస పాలన సాగింది. దీనివల్ల మాదిగలే అధికంగా నష్టపోయారని రామాంజనేయులు అన్నారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వంలో దళితులను అంటరాని వారిగా చూశారు. ఎంతో మందిని కారణం లేకుండా చంపేసి కుటుంబాలను రోడ్డున పడేశారు. దీనికి నిదర్శనమే డాక్టర్ సుధాకర్, నాగమ్మ తదితరుల హత్యలు. దళితులపై ఎన్ని దాడులు జరిగినా కనీసం జగన్ పట్టించుకోలేదు. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం దళితులను అణిచివేసింది. అందుకే దళితులంతా కూటమికి ఓట్లు వేసి వైకాపాకు బుద్ధి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే దళితులకు గౌరవం, హోదా లభిస్తోంది అని ఎంఎస్ రాజు అన్నారు. కొవ్వూరు, చింతలపూడి ఎమ్మెల్యేలు ఎం వెంకటేశ్వరరావు, ఎస్ రోషన్ మాట్లాడుతూ, చదువుతోనే ఉన్నత భవిష్యత్తు లభిస్తుంది. కూటమి ప్రభుత్వం చదువుకు అధిక ప్రాధాన్యమిస్తుంది. దళితులు సద్వినియోగం చేసుకుని భవితకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం, గోపాలపురం, కోడుమూరు ఎమ్మెల్యేలు బి విజయచంద్ర, ఎం వెంకటరాజు, బి దస్తగిరి మాట్లాడుతూ,
కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలు, అభివృద్ధి అవకాశాలను దళితులు సద్వినియోగం చేసుకోవాలి. చదువుతోనే సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధి సాధ్యమని అన్నారు. కార్యక్రమ ఆహ్వాన కమిటీ చైర్మన్ ఏ వల్లభాయ్ పటేల్, దళిత సంఘ నేతలు దేవానందన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ అనేటువంటిది కాలేజీలో చదువుకున్నటువంటి రోజుల దగ్గర నుంచి కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ కులము అని చెప్పని చెప్పుకోవడానికి కానీ, చదువుకోవడానికి కానీ, హాస్టల్లో కానీ, కాలేజీల్లో కానీ చెప్పుకోవడానికి చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు చదువుకునేటువంటి రోజుల నుంచి ఈరోజు ఎక్కడైనా మన అద్దె కనుక వెళ్ళు కావాలని చెప్పని టూలెట్ బోర్డు ఉన్నా, లేకపోతే మనం డోర్ టు డోర్ వెళ్తున్నా కానీ కులం పేరు చెప్తే అద్దెకు కూడా ఇళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితుల దగ్గర నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటూ చదువుకున్నటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనల మేరకు దళితులకు ప్రత్యేకమైన హక్కులు కావాలని చెప్పని, ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కావాలని చెప్పని ఆయన రాజ్యాంగంలో తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్స్ మూలంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి దళిత శాసనసభ్యులందరూ కూడా ఇవాళ ఒక వేదిక మీద ఉన్నారంటే ఆనాడు దళితులకి ప్రత్యేకమైన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ కల్పించినటువంటి ఫలితంగానే ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసి ఒక శాసనసభ్యులుగా లేదా ఒక ఎంపీలుగా కింద స్థాయి వరకు కూడా ఇవాళ స్థానిక సంస్థల్లో కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికలు కాపాడుతున్నామంటే ఆనాడు దళితులకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో కొంత వెదగలిగాం. జీతం నుంచి 10% ఇస్తూ చింతలపూడి నియోజక ప్రజలకి నేను సేవ చేస్తూ వచ్చాను. మరి ఆ చేసిన సేవను గుర్తించి పార్టీ పట్ల ఉన్న లాయల్టీ అని గుర్తించి మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నన్ను గెలిపించారు. ముఖ్యంగా మీరందరూ కూడా ఎంప్లాయీస్ చాలా కలెక్టివ్గా పనిచేసి మీరందరూ మనమందరం కూడా సరైన గవర్నమెంట్ని ఎన్నుకున్నాము. అది ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్. మరి ఈరోజు చూస్తే ఎన్డీఏ గవర్నమెంట్లో చాలామంది కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఆల్మోస్ట్ 85 ఎమ్మెల్యేస్ ఉన్నారు. దాంట్లో నేను కూడా కొత్త వాడిని ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యాను. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. మరి మా మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీతో పాటు అకౌంటబిలిటీ కూడా ఉంది. సో మీ యొక్క బాధ్యతగా మీరు గెలిపించారు. మా మీద ఎక్కువ ఇప్పుడు జవాబుదారితనం ఉంది, అకౌంటబిలిటీ ఉంది. సో దాన్ని మేము మంచి ఆలోచనతోటి అసెంబ్లీలో మాట్లాడే విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రజల సమస్యలు తీర్చే విషయంలో కానివ్వండి, పాలసీ మేకింగ్లో కానివ్వండి, మాకు మంచి తెలివిని జ్ఞానం ఇవ్వాలని చెప్పి మీరందరూ కూడా మీ యొక్క ప్రేయర్స్లో పెట్టండి, మాకు సపోర్ట్ చేయండి. మరి తలగా ఉండేలాగా ఉండాలని చెప్పి మీ అందరూ మాకు సపోర్ట్ చేయండి. కులాంతర వివాహం చేసుకున్న తమకు వధువు తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని పంచకర్ల ధనుంజయ్ కుమార్ వాపోయారు. అంతేకాక కిడ్నాప్ కేసు పెట్టి పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ఇరువైపులా పెద్దల నుంచి రక్షణ కల్పించాలని నవ దంపతులు చిట్టూరు చైతన్య, పంచకర్ల ధనుంజయ్ కుమార్లు కోరారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్న తాము ఈ ఏడాది మార్చి 1వ తేదీన కనకదుర్గమ్మ గుడిలో హిందూ సాంప్రదాయంలో కులాంతర వివాహం చేసుకున్నామని తెలియజేశారు. వివాహానంతరం పటమట పోలీస్ స్టేషన్లో రక్షణ కల్పించాలని కోరగా ఇరువైపులా తల్లిదండ్రులను పిలిపించి లిఖితపూర్వక హామీలతో తమను పంపించి వేశారని చెప్పారు. తదుపరి కొన్ని రోజుల తర్వాత పెళ్లి కూతురు చైతన్య తల్లిదండ్రులు ఇరు కుటుంబాల పెద్దలు చర్చించి వివాహం చేస్తామని చెప్పి పెళ్లి కుమారుడు ధనుంజయ్ను వారి ఇంటికి పిలిపించి తీవ్రంగా కొట్టడంతో పాటు చంపుతామని, దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించారని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన తామిద్దరం ఏలూరు వెళ్లి సోషల్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా జీవిస్తున్న క్రమంలో తమ కూతురు కనిపించడం లేదని ధనుంజయ తల్లిదండ్రులపై కిడ్నాప్ కేసు పెట్టి పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు రక్షణ కల్పించాలని నవదంపతులు చిట్టూరి చైతన్య, పంచకర్ల ధనుంజయ్ కుమార్ కోరారు. నా పేరు చైతన్య, మాది కంకిపాడు. మా నాన్నగారి పేరు చుట్టూరి వెంకటేశ్వరరావు, మా అమ్మ చుట్టూరి బాలకోటేశ్వరమ్మ. నేను పంచకర్ల ధనంజయ్ కుమార్ని ప్రేమించాను. మా ఇంట్లో తెలిసిన కాడి నుంచి మా ఇద్దరిని కొడుతున్నారు. అయితే మేమిద్దరం మార్చి 1 మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం.
పెళ్లి చేసుకుని పడమటి పోలీస్ స్టేషన్కి వెళ్తే మా వాళ్ళు మళ్ళీ పెళ్లి చేస్తామని చెప్పి నన్ను ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళి పెళ్లి గురించి మాట్లాడి నా దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుని మేము పెళ్లి చేయము, ఎందుకు చేయాలి అని మా వైపు రివర్స్ తిరిగారు. దాంతో మేము మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పి నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నన్ను మా ఆయన్ని ఎలాగైనా సేవ్ చేయాలని కోరుతున్నాను. అవును సార్, కంగిపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పడమటి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. అందుకే నేను మీడియా మిత్రుల్ని నా బాధ చెప్పుకుందామని మీ దాకా వచ్చాను. మా పేరెంట్స్, నేను రామలింగేశ్వర నగర్లో ఉంటాను. నాకు చిట్టూరు చైతన్య పరిచయం అయ్యి 4 సంవత్సరాలు అయ్యింది. మేమిద్దరం ప్రేమించుకున్నాము. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. కొన్ని రోజులు మాతో బాగానే ఉన్నారు. మేమే పెళ్లి చేస్తామని చెప్పి నాతో అన్నారు. సరే అని చెప్పి మేము కూడా బాగానే ఉన్నాము. తర్వాత ఏమైందంటే తనని కొట్టడం అలాంటి చేయడం మూలంగా మేము దుర్గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న వెంటనే మేము పడమటి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ రోజు వెళ్ళాము స్టేషన్కి. వాళ్ళు రాలేదు ఎవరు. సరే 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి మాతో మాట్లాడి మా పేరెంట్స్తో మాట్లాడి మేము చేస్తామని చెప్పి తను తీసుకెళ్ళారు ఇంటికి, తన ఇంటికి. సరే అని మేము కూడా నమ్మి స్టేషన్లో కాగితాలు రాయించుకొని పంపించాము. పంపించిన తర్వాత ఒక వారం తర్వాత బాగానే మాట్లాడారు. అక్కడ నుంచి తనకు నాకు ఫోన్ ఎలాంటి కాంటాక్ట్ లేకుండా చేశారు. దాంతో నేను వెళ్ళగా అడగగా వాళ్ళ ఇంటికి రమ్మని మాట్లాడదామని చెప్పారు. నేను వెళ్ళగా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య సంజయ్ ముగ్గురు నా పైన దాడి చేసి నన్ను కొట్టారు, వాళ్ళ మావయ్యతో సహా. ఇంకోసారి పెళ్లి గిల్లంటే నేను చంపేస్తాను అని నాతో బెదిరించారు. నన్ను బెదిరించడంతో ఇంకోసారి నేను మా వాళ్ళు చెప్పాను. దాంతో వాళ్ళు భయపడిపోయి ఇంకా చైతన్య కొన్ని రోజుల తర్వాత నాతో వచ్చేసిన తర్వాత మేము ఏలూరులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు పడమటి స్టేషన్కి వెళ్దామంటేనేమో వాళ్ళు రెస్పాండ్ అవుతలేదు. అలాగే కంకిపూడిలో కూడా వాళ్ళకి ఇంప్రెన్స్ బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కూడా పక్కనే. వాళ్ళు కూడా వడ్డీ వ్యాపారానికి ఇస్తారు కాబట్టి డబ్బులు వాళ్ళకి బలగంతో మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక 4 రోజుల నుంచి మా ఇంట్లో మా అమ్మని, మా మావయ్యని, మా అన్నయ్యని, మా ఫ్రెండ్స్ని పొద్దున్న 9ంటికి తీసుకెళ్ళి రాత్రి 2ంటికి వదులుతున్నారు. భారీ వర్షాల కారణంగా దేశ పర్యాటక ప్రదేశం మనాలి, మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మనాలిలో వరద దాటికి ఓ కాలువ ఉగ్రరూపం దాల్చగా పూణేలో 4 మృతి చెందారు. దేశ పర్యాటక ప్రదేశమైన మనాలి సమీపంలోని పాల్చన్ను గురువారం కుంభవృష్టి ముంచెత్తింది. దీంతో అక్కడి వాతావరణం ప్రమాదకరంగా మారింది. అదే ప్రాంతంలో ఉన్న అంజనీ మహాదేవ్ కాలువ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. మనాలికి 15 కిలోమీటర్ల దూరంలో మెరుపు వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. కాగా మనాలి లేహ్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన మీదకు కాలువలోని భారీ బండరాళ్లు కొట్టుకొచ్చాయి. దీంతో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని నగరం ముంబై జలమయంగా మారింది. వర్షాల ప్రభావం విమానాల రాకపోకలపై కూడా పడింది. దీంతో ఎయిర్లైన్ సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. భారీ వర్షాల కారణంగా పూణేలో 4 ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 గురువారం ఉదయం డెక్కన్ జింఖానా వద్ద కరెంట్ షాక్కు బలయ్యారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూణే, చించువాడ ప్రాంతాల్లో వరద నీరు చేరింది. వాతావరణ శాఖ ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా లద్దాఖ్ ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోవడం లేదంటూ మండిపాటు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు జరగబోవు నీతి ఆయోగ్ గవర్నమెంట్ కౌన్సిల్లో ప్రధానితో కలిసి పాల్గొనున్న చంద్రబాబు. వర్షాలతో వెలువెలలాడుతున్న ముంబై, పూణే మహానగరాలు. అకాల వర్షాలతో 4 మృతి. దేశ పర్యాటక ప్రదేశం మనాలిలో కుంభవృష్టి.
మాదిగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ ఎంబీవీకే భవన్లో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల ఆత్మీయ సన్మాన కార్యక్రమం. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవాలంటూ దళితులకు ఎమ్మెల్యేలు పిలుపు. అరవైవ డివిజన్ వాంబే కాలనీలో పర్యటించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటూ ప్రకటన. జీఎన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.